పశు సంపదలకి, గొర్రె మందల సంపదలకు నీటి సదుపాయం లేకుండా చేస్తే ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. కాబట్టి ఇది లేకుండా చేస్తే ఆ మనుషుడు దీవించబడకుండా, ఆ మనుషునికి అవసరతలు మనం దూరం చేస్తే ఆ మనుషుడు విఫలమైపోతాడు, బలహీనుడైపోతాడు అని ఫిలిష్తీయులు ఏం చేశారండి? బావిలు పూడ్చివేశారంట. చూడండి ఇక్కడ 14వ వచనం నుంచి, అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. దేవునికి స్తోత్రం. మనుషులు చూసి అసూయపడ్డారు. దేవుడు అతనికి తోడై ఉన్నటువంటి విధానం చూడండి. అతన్ని గొప్పవానిగా చేసింది కానీ మనుషులనంట వారు చూసి అసూయపడి ఆ బావిలన్నిటిని కూడా అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావిలన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలారా, ఆ మనుషుడికి ఒకవేళ ఈ బావిలన్నీ కూడా మన్ను పోసి పూడ్చివేసిన దేవుడు అతనికి తోడై ఉండటం వలన చూడండి, అతనికి ఉన్నటువంటి ఆ బంధువర్గాన్ని బట్టో లేకపోతే దాసీలను బట్టో చూడండి, మరలా కూడా ఇక్కడ 18వ వచనం నుంచి మనం చదివినట్లయితే, అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసి అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావులు దొరికెను. అప్పుడు గేరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును. ఏషేకు అనేటువంటి మాటకు అర్థం జగడం. ఏమండి? జగడము. తర్వాత ఇంకో మాట ఉంటుంది, తర్వాత చదివితే చూడండి, చదువు అమ్మ ఒకసారి.